తల్లి మహాలక్ష్మి, ఈ పాలు పొంగినట్టే ఈ ఇంట్లో సంతోషం సౌభాగ్యం పొంగి పొరలాలని ఆశీర్వదించు తల్లి. వదినా, చదువుకోవటానికి కుర్చీ తీసుకెళ్ళా? అలాగే తీసుకెళ్ళమ్మా. నాకు కూడా కుర్చీ కావాలక్క. అవసరం లేదు, నువ్వు మంచం మీద కూర్చో. అమ్మాయి హైందవి, తనంకోండి ఇంకా రాలేదత్తయ్య, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, మీ అమ్మను కాస్త కూరగాయలు తరిగి పెట్టమనమ్మా, వంటకు ఆలస్యం అయిపోయింది. అలాగే వదినా. ఈ రోజంతా సామాన్ సర్దటమే సరిపోయిందమ్మా. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం లేదు, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను. ఏ సినిమా బాలేదా? అదోలా ఉన్నారు. అవును, ఏం బాగాలేదు, సుత్తులాగా ఉంది. స్నానం చేసినండి, భోజనం పెడతాను. పొద్దునే 200 ఇచ్చిన ఏమైందండి? అది అది క్యాష్, బ్యాంకులో క్యాష్ తక్కువైతేను పే చేశాను. అది కాదులే, నీ మీద జాస్తి ఏ కస్టమర్ కు ఎక్స్ట్రా పే చేసి ఉంటాను, అది అలా సర్దేశాను అనమాట. నా మీద అంత జాస్ ఉందా? ఏమనుకున్నావు, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళానా? హాల్లో ఉన్నంతసేపు నేను ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. థ్యాంక్స్ అండి. మీ మనసులో నాకంత చోటిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నేను చాలా అదృష్టవంతురాలి. ఎండు చేప చేయమంటే కోడి కూర వండుతావు, ఎర్ర చీర కట్టుకోమంటే సొక్కలు కాకడతావు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోవు. మావా, ఎండు చేప చెయ్యాలని చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేదు. ఉండి ఎండు చేప కాల్సిస్తాను. అదిగో మళ్ళీ ఎక్కడి నుంచండి అరుపు? అప్పారావు అనుకుంటాను, ఉండు చూసొస్తాను. కోడి కూర అంటే ఎండు చేప అంటారంటే పెళ్ళాన్ని గొడ్డుని బాధినట్టు బతావా? సిగ్గులేదు? గొడ్డుని బాస్తే కొమ్ములతో కుమ్మేస్తుంది, దీనికి కొమ్ములేవు సార్, అందుకే బాస్తున్నాను. అతను అలా కొడుతుంటే తిరగబడేవమ్మా. ఎందుకు తిరగబడాలయ్యా? కొట్టేది ఎవరిది మొగుడో కాదు, నా మొగుడు. ఆడికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటాడు. ఇది రోజు ఉండే గొడవేనయ్యా. కాసేపటికి ఆడే అలసిపోయి తొంగుంటాడు. మీరెళ్ళండి. మీకు తెల్లండి బాబు, కొంతమంది తాగినప్పుడు సీకులు నంచుకుంటారండి, ఇంకొంతమంది జీడిపప్పు నంచుకుంటారు. నేనేమి నంచుకోనండి, ఇంటికొచ్చి దీన్ని తంతానండి, దెబ్బ దెబ్బకి కైపెక్కిపోద్ది. నువ్వు కొడితే ఆడపడి ఉండే రోజులు పోయా అప్పారావు. నీ మీద నీ భార్య పోలీసు రిపోర్ట్ ఇస్తే నీ గతే ఉందో తెలుసా? మంచివారేనయ్యా, నేనెందుకు రిపోర్ట్ ఇవ్వాలా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రామా, మొబెడతాను. గుడ్ నైట్ సార్. అప్పారావు, ఆడదంటే నువ్వు నంచుకు తినే కూర కాదు, నీ జీవితాన్ని పంచుకునే మనిషి. ఇంకోసారి నీ పెళ్ళాం మీద చేయి చేసుకుంటే నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. రామావా, మాస్టర్ గారు, మరి ఇదేం అవతారం? ఇది మహిషాసుర అవతారం. మహిషాసురుడికి తల పెద్దది, కానీ మెదడు చిన్నది. లోకాల్లో అల్లకల్లోలం చేస్తూ ఉంటే శక్తి స్వరూపిణి అయిన శ్రీదుర్గ అవతరించి అతన్ని అంతం చేసింది. అదే మహిషాసుర మర్దనం. ఆ పుణ్యదినాన మనమంతా దసరా పండుగ చేసుకుంటాం. మాస్టర్ గారు, మరి దసరా బుల్లోడంటే ఎవరు? నువ్వేరా భడవకానా? విల్లు బాణం పట్టుకుని దసరా పద్యాలు చదివే బుల్లిబ్బాయిలు అందరూ దసరా బుల్లోళ్లే. ఏది పద్యం చదవండి. స్వామి, నువ్వెవరి భక్తుడివో ఆయన పేరే నాది. నన్ను రామరాజు అంటారు. ఏదో బుద్ధి గడ్డి తిని ధర్మరాజులాగా నలమహారాజులాగా జోదగాన్ని అయ్యాను. ముక్కకొక్క కొబ్బరికాయ కొడతాను. తిరగేసిన ప్రతి ముక్క జోకర్ కావాలి. ఎదుటివాడు నాశనం కావాలి, నేను మాత్రమే బాగుపడాలి. నన్ను దీవించి స్వామి. అది చూడు బాబు, ఓ చిన్న విషయం అడుగుతాను, కాస్త వివరంగా చెప్తావా? ఏంటది? ఏం లేదు, ఈ ఆంజనేయులు గారు ఏమైనా మంచి ప్యాకెట్ గడా? ఏదైనా క్లబ్ ఇన్ఛార్జా? లేదండి. కొబ్బరికాయకి జోకర్ ముక్కలు పంచే బ్రోకరా? అది మా చూడాయనా, నువ్వు నిజంగా ఆంజనేయుడు భక్తుడివి అయితే ఇలాంటి జోదం కోరికలు కోరవు. ఆయన నిజంగా దేవుడే అయితే నీలాంటి జోదగాళ్ళని ఆశీర్వదించడు. దేవుణ్ణి దేవుళ్లాగే ఉండని. ఆయన ఇంకా చాలా మంది భక్తులతో పని ఉంది, నువ్వు వెళ్ళరా. ఇగో బాబు, కొబ్బరి ముక్క తీసుకెళ్ళవయ్యా, పచ్చడికి పనికి వస్తుంది. ఇగో బాబు, తీసుకెళ్ళవయ్యా. గురుగారు, ఏమిట్రా? నేను కూడా ఆయన ఒక కోరిక కోరాలండి. ఏమిట్రా నువ్వు కోరుకునేది? ఏం లేదండి, మీ అంతెత్తు ఎదగాలని. ఓరి పిచ్చివాడా, బాగా ఎదిగిన వాడు ఎప్పటికైనా కింద పడి నీళ్ళు అవుతాడేమో గాని నీకేమిట్రా వామనమూర్తివి. చూడు, ఏ కోరిక కోరకుండా దేవుడికి దండం పెట్టుకో. పద.
హలో హలో వచ్చేస్తానండి, టైం అయింది. రండమ్మా. ఏమిటమ్మా, సరిగ్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన రోజునే ధనానికి టైం చిక్కలేదు. ఎక్కడమ్మా మీ ఆయన? వచ్చేస్తారు బాబాయ్, మీరంతా టిఫిన్ చేసేలోగా వచ్చేస్తారు. టిఫిన్ కానియండి. పెళ్లి కొడుక 3 మూళ్ళంతా? 9 అండి. నీ మొహం కాదు, నేను అడిగింది 3 మూళ్ళు కాదయ్యా, 3 ముళ్ళు. అంటే ఓ ఆడపిల్ల జీవితం, 7 జన్మల బంధం. ఇది కూడా తెలియకుండా నువ్వు బిఏ చదువుకున్నావు అంటే నీ చదువు చెప్పిన మాస్టర్నాలయ్యా. నన్ను కొంచెం తినేస్తారా? అంతకన్నా నీకేం చేతనట్లేదు కానీ. నమస్కారం అండి. ఓహో నమస్కారం మాస్టారు. ఏమి నమస్కారం అయ్యా, ఇవాళ పెళ్లి వారు వస్తున్న విషయం నీకు గుర్తుందయ్యా? గుర్తులేకండి, మీరు భలేవారే. అందుకే ఎన్ని పనులు ఉన్నా త్వరగా పంపించేశారు వాళ్ళు. వాళ్ళెవరు? వాళ్ళే నా ఫ్రెండ్స్. ఎక్కడికి పంపించారు? ఎక్కడికే? సరే సరే, ఇంకా ఆలస్యం ఎందుకు కానీ వెళ్ళి మీ చెల్లని అలాగే, అదిగో వచ్చేసారు. అబ్బాయి, నువ్వు చూడవలసిన అమ్మాయి ఇక్కడుంది. మొత్తం మీద ఇద్దరికి నచ్చినట్టే. ఇక ఈ సంబంధం విషయంలో మీ అభిప్రాయం? ఊరికెళ్ళి మా అభిప్రాయం ఉత్తరం రాస్తామండి. అలాగే, వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్కారం అండి. అభిప్రాయాలు రాయడం అంటే ఏముంది, కట్నాలు కానుకలు లిస్ట్ పంపిస్తారనుకుంటాను. ఆ పిల్లాడి తండ్రి వాళ్ళకం చూస్తే కట్నం బాగా ఎక్కువ అడిగట్టే ఉన్నాడు. దాందే ఉంది, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాం. అదే వాయిదా పద్ధతిలో ఇస్తాం. ఏం వాయిదాలో ఏమిటో, వాళ్ళు ఒప్పుకోకపోతే పిల్ల పెళ్లి వాయిదా వేయాల్సిందేగా. అందుకే చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాను, ఆ కొమ్మనపల్లి వారి అమ్మాయిని చేసుకోరా, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తారు అని. నువ్వు నా మాట విన్నావా? ఆ కట్నం డబ్బులే ఉంటే నీ చెల్లెలు పెళ్లి హాయిగా చేసేవాడు. అవసరానికి కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తిరిగితే చేతులు కడుక్కుంటారు, అంతే మరి. ఏమిట్రా భరతనాట్యం, అనందేనా? అయ్యో అయ్యో, ఈ ఘోరం విన్నారా? ఈ అన్యాయం చూసారా? నా కూతురు బ్రతుకులో నిప్పులు బయటానికే దాపురించారే మీరంతా. నేను అనుకుంటానే ఉన్నా. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఇంకేం జరగాలి తల్లి? ఆ వచ్చిన పెళ్లి కొడుకు నా కూతురు నచ్చలేదంట, నీ చెల్లెలు నచ్చిందంట, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటామని ఉత్తరం రాశారు మాస్టర్ పేరున. అయ్యో, ఇదేం కర్మత్తయ్య? ఇదంతా నేను చేసుకున్న కర్మమ్మా. ఏమీ ఎరగనట్టు నంగనాచిన వేషాలు వేస్తున్నావు గాని అసలు నువ్వు కాదు. నీ చెల్లెల్ని డోబుగా ముస్తాబు చేసి 1కి 10 సార్లు అటు ఇటు పెళ్లి కొడుకు ముందు తిప్పావు. కావాలనే నా కూతుర్ని దిష్టి బొమ్మలా తయారు చేసి కూర్చోబెట్టావు. నేను అప్పుడే అనుకున్నా ఇది ఇట్టాగే జరుగుద్దని. అత్తయ్య, భగవంతుడు సాక్షిగా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. నా మాట నమ్మండి అత్తయ్య. నమ్మానమ్మా. నేలకు పోయేది నెత్తికి రాసుకున్నాను. నీతో పాటే నీ అమ్మ అబ్బా చెల్లి ఇక్కడే ఉంటారంటే పోనీలే ఏదో తలదాచుకుంటారనుకున్నాను. ఇట్ట నా కొంపకే నిప్పెడతారనుకోలేదు. వాళ్ళు ఇల్లు వదిలిపోతేనే గాని నా కూతురు పెళ్లి కాదు. అసలు ఎన్నాళ్ళు వాళ్ళని ఇక్కడ ఉంచటం నా బుద్ధి తక్కువ. క్షమించండి అక్కయ్య, మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఉంటున్నాం గాని ఇలా మనసు కష్టపెట్టుకుంటే మీకు బరువుగా ఒక క్షణం కూడా ఇంట్లో ఉండవు. మేము ముగ్గురు ఇప్పుడే వెళ్ళిపోతాం. కానీ ఒక్క మాట, మా వల్లే మీ బిడ్డకొచ్చిన సంబంధం తప్పిపోయిందని మీరు అనుకుంటే మమ్మల్ని ఏమైనానండి, ఏ శిక్ష అయినా విధించండి. కానీ హైందవిని మాత్రం మనసు కష్టపెట్టకండి. ఎందుకంటే వాణి తన ఆడబడుచునే కాదు, ప్రపంచంలో ఏ ఆడబడుచు జీవితంలోనూ అక్రమంగా జోక్యం చేసుకోవడం మా హైందవి తత్వం కాదు. జానకి, పెట్టి సర్దు మన పాతింటి పోదాం. పొండి, నన్నేం భయపెడుతున్నారా? ఇంత జరిగిన తర్వాత ఇంకా ఏ ముఖం పెట్టుకుని నా ఇంట్లో ఉంటారు? వెళ్ళండి వెళ్ళండి. నువ్వేం బాధపడకమ్మా, నీకెంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఏ లోన్లు కటింగ్లు లేకుండా ఫుల్ శాలరీ తీసుకుంటున్న దానివి ఈ ఆఫీస్ మొత్తానికి నువ్వు ఒక్కతవేనమ్మా. థ్యాంక్ యూ సార్.